తన మాతృమూర్తిపై ఇటీవల బీహార్లో కాంగ్రెస్ కార్యకర్త ఒకరు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. ఎవరికైనా తల్లి నడిచే దైవంతో సమానమన్నారు. కాంగ్రెస్ కార్యకర్త చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశంలోని మహిళలందరినీ అవమానపరిచాయన్నారు ఆయన. ప్రజాస్వామ్యంలో మహిళలను కించపరిచే ఇటువంటి దూషణలకు తావు లేదన్నారు మోదీ. మాతృమూర్తిని కాంగ్రెస్ కార్యకర్త ఒకరు దూషించిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేని తన తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏముందని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాజకీయ ప్రత్యర్థులు ఎవరైనా సరే తనపై ఆరోపణలు, విమర్శలు చేయవచ్చన్నారు. రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ సర్వసాధారణమనుకుని తాను సర్దుకుపోతానని ఆయన అన్నారు. అయితే ఈ ప్రపంచంలో లేని తన తల్లిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు ఎలా చేయగలరని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదనతో ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిని ఇటీవల కాంగ్రెస్ కార్యకర్త ఒకరు దూషించిన సంగతి తెలిసిందే. బీహార్లోని దర్భంగాలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఓటర్ అధికార్ యాత్ర జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది. ఇది జరిగి చాలా రోజులైంది. కాగా ఈ సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా స్పందించారు. ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ఈ దురదృష్టకర సంఘటన గురించి ఆయన ప్రస్తావించారు. బీహార్ సంఘటనను కేవలం తన తల్లిని దూషించడంగా తాను చూడ్డం లేదన్నారు ఆయన. దేశంలోని సమస్త మహిళలను దూషించినట్లే తాను భావిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే ఎవరికైనా తల్లి తల్లేనన్నారు ఆయన. ఇందులో ఎవరికీ రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కాగా ప్రతి వ్యక్తి జీవితంలో తల్లి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతేకాదు ఎవరికైనా తల్లితోనే తొలి ప్రపంచం ఏర్పడుతుందన్నారు. జీవితంలో ఎంతమంది ఉన్నా మాతృమూర్తి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరంటూ భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇదిలా ఉంటే సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు పెట్టింది పేరు అయిన బీహార్లో మహిళా లోకాన్ని కించపరిచే సంఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. బీహార్ సమాజం మహిళా లోకానికి ఎంత ప్రాధాన్యమిస్తుందో తనకు తెలుసన్నారు. కాగా మాతృమూర్తులకు కించపరిచే ఇటువంటి సంఘటనలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజాస్వామ్యంలో ఇటువంటి అనాగరిక సంఘటనలకు తావు లేదన్నారాయన. బీహార్ ఓటర్ అధికార్ యాత్రలో ఇటీవల ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. ఇటీవల దర్భంగాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది. ఓటర్ అధికార్ యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్త ఒకరు ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ విషయం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. కాగా ఈ దురదృష్టకర సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు అమిత్ షా. అయినప్పటికీ తమ పిల్లలను ఎంతో విలువలతో ఆమె పెంచారని అమిత్ షా కొనియాడారు. తల్లి నేర్పిన విలువలు, న్యాయబద్ధమైన జీవన విధానం వల్లనే ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ పటంపై ఒక గొప్ప నాయకుడుగా ఎదిగారని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసించారు. అటువంటి మాతృమూర్తిపై కాంగ్రెస్ కార్యకర్త అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని భారత ప్రజలు ఎప్పటికీ సహించరని అమిత్ షా పేర్కొన్నారు.
కాగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని దూషించిన ఆరోపణల నేపథ్యంలో ఒకరిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు కోత్వాలీ పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. సదరు నిందితుడిని మొహమ్మద్ రిజ్వీ అలియాస్ రాజాగా పోలీసులు గుర్తించారు. మొహమ్మద్ రిజ్వీ అలియాస్ రాజాను సింగ్వారాలోని బాఫ్రా గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. కాగా ఈ ఘటనపై విచారణ జరుగుతుందని పోలీసులు వెల్లడించారు. ఏదేమైనా ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన కాంగ్రెస్ పార్టీకి మాయని మచ్చలా మారుతోంది.